గుడ్ మార్నింగ్ దీప్తి. మీ వరకే చేస్తున్నా, అందుకనే లేట్ అవుతుంది. మీది ఓకే. ఈ- గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎంత బాగుంది తెలుసా, మీ వాయిస్ రికార్డర్ ఇంతాక విన్నాను. సో అది నేను ఒక పోస్ట్ లాగా చేస్తున్నాను. ఎంత బాగా నాకు చెప్తున్నా. కాన్సెప్ట్ అర్థమైందా మ్యామ్? నాకు అర్థమైందా మొత్తము? అంటే కొంచెం కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పున్నారు కదా, సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. దాంట్లో అన్ని విని నేను ఒక పోస్ట్ లాగా చేస్తున్నా, వీడియో పోడ్కాస్ట్ లాగా. సో అది పోస్ట్ చేయడానికి అది చేస్తున్నా, అందుకనే టైం పట్టింది. ఇంకా అవలా సరే, మీకు లేట్ అయిపోతుందని చెప్పి అది ఆపేసాను అనమాట. తర్వాత క్లాస్ లో పోస్ట్ చేస్తా. ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చేసేసి క్లాస్ లో పోస్ట్ చేస్తా. సాయి కృష్ణ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? యా యా, థ్యాంక్ యూ. సాయి కృష్ణ, నిన్న కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదా? అర్థమైంది మేడం. ఓకే. సో ప్రేమ్పాల్ ఇంకా జాయిన్ అవ్వలేదు, ఒక నిమిషం వెయిట్ చేద్దాము. ఒక్కసారి గ్రూప్ లో మెసేజ్ పెడతారా మేడం? యాక్చువల్గా నేను కూడా ఏమంటారు మళ్ళా మెసేజ్ పెడతారేమో అనుకున్నాను. ఓకే ఓకే, కాకపోతే పెట్టాను. ఎక్కడ ఉన్నారు? స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక నిమిషం. యా. సో ఇది మార్క్స్ అన్నమాట, ఫస్ట్ అసైన్మెంట్ కి సెకండ్ అసైన్మెంట్ కి. నాకు ఈ అసైన్మెంట్ కి అయితే ఆ వాయిస్ నోట్ కి నాకు అసలు చాలా టెంప్టింగ్ గా అనిపించింది, ఫుల్ మార్క్స్ ఇచ్చేద్దామని. మాక్సిమం మార్క్స్ 20 కదా, బట్ స్టిల్ అప్పుడే ఇచ్చేస్తే ఇంకా ఫ్యూచర్ లో నాకు మార్క్స్ ఇవ్వడానికి ఉండదు అని చెప్పేసి అన్ని ఇవ్వకూడదు కదా అన్నట్టుగా నేను హోల్డ్ చేశాను. అంత బాగుంది అసలు అయితే. దీప్తిది ఇంతాక విన్నాను, తంది ప్రేమ్పాల్ది నిన్ననే చూశాను. ప్రేమ్పాల్ది బాగుంది అండ్ మీది కూడా చాలా బాగుంది అసలు. క్లియర్ గా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీరు చెప్పున్నారు. నేను అది ఆ పోస్ట్ నేను మీకు ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్ లో షేర్ చేస్తా. మార్క్స్ ఇట్లా ఉన్నాయి కదా. నేను ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారు ఈవినింగ్ బ్యాచ్ లో. ఓకేనా? సో వాళ్ళకి అందరూ చేయలేకపోతున్నారు. సో ఆబ్వియస్లీ నేను ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని చేయాలని అంటే వాళ్ళ టైం కూడా చూసుకోవాలి కదా. స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళైతే చేస్తారు. సో వాళ్ళ బిజీ స్కెడ్యూల్ నుంచి చేసుకోవాలి కదా. చేసినంత వరకు నేను మార్క్స్ వేశాను. వాళ్ళకి 3 అసైన్మెంట్స్ పెట్టాను. మీకు ఆ సెకండ్ అసైన్మెంట్ పంపించాను లేదో గుర్తులేదు. ఓకే. సో వాళ్ళకి మార్క్స్ ఇట్లా వచ్చినాయండి. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్, నో డౌట్. వాళ్ళు కొంతమంది అయితే క్లాస్‌లో నన్ను ఎన్ని క్వెషన్స్ చేస్తున్నారంటే, నేను ఒక్క నిమిషం ఆలోచించుకొని కూడా చెప్పాల్సొస్తుంది. బాగుంది. నాట్ బ్యాడ్ వాళ్ళు కూడాను. బట్ ఇక్కడ మీరు ఈ పాత ఈ అసైన్‌మెంట్ 2 చేశారు కదా! దానికైతే ఫుల్ ఫిదా అసలు నేనైతే. దీప్తిది కానీ, ప్రేమ్‌పాల్‌ది గాని, సాయి కృష్ణ విల్ వెయిట్. సాయి కృష్ణ కూడాను అది ఇంకా చాలా అసైన్‌మెంట్స్ ఇస్తాను గదా! నేను ఇంకొక 3, 4 అసైన్‌మెంట్స్ ఇస్తాను. సో, ట్రై చేయండి చేయడానికి. సో, ఇప్పుడు నాకేం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మీరు ఇలానే నేర్చుకుంటే దీప్తి, యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ దీప్తి. మీరు జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. జస్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఊరికే అప్లై చేసి అసలు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది తెలుసా అసలు మీకు? అందులో మనం వాళ్ళు 10 అడిగితే మనం 1 ఆర్ 2 చెప్పినా చాలు. ఏం పర్వాలా, సరదాగా అటెండ్ అయిపోయిన ఇంటర్వ్యూ. నేను రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ పెర్ఫార్మన్స్ మార్కెట్ ట్రైనర్ జాబ్‌కి అటెండ్ అయ్యా నేను, ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ. ఫుల్లు ఫీవర్ నాకు. ఆన్‌లైన్ వీడియో ఏం ఆన్ చేయమంటారులే అనుకోని ఫుల్లు ఇట్లా ముసుగు కప్పేసుకొని ఒక దెయ్యంలాగా ఇలా సిస్టమ్ ముందు కూర్చున్నా. ఆయన స్విచ్ ఆన్ యువర్ వీడియో అన్నారు. నాదేం పోయింది నీ కర్మ అనుకోని వీడియో ఆన్ చేశా. ఆయన కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మైండ్ పని చేయట్లా నాకు. మైండ్ కూడా అయినా అటెండ్ అయ్యా, ఏదైతే అదయిందని. ట్రస్ట్ మీ, ఇవాళ మీరు ఏదైతే ఆన్సర్ చేశారో, వాయిస్ నోట్ చెప్పారో నిన్న, అవే క్వెషన్స్ అడిగారు. నేను ఇట్లానే నాకేమి బ్రెయిన్‌లోకి వెళ్ళలా. నాకసలు ఏమి గుర్తు రాలేదు. ఓకే. ఎందుకంటే 1 మంత్ గ్యాప్ వచ్చేసింది నాకు. పెర్ఫార్మన్స్ మార్కెట్ యాడ్స్ అన్ని చేసి నాకసలు ఎక్దమ్ బ్లాంక్ అయిపోయాననమాట. ఆయన ఓకే. డు యూ నీడ్ టైమ్? మాకు టైమ్ తీసుకొని మళ్ళీ ఆహ్, ప్రిపేర్ అయ్యి అటెండ్ అవుతాం అంటే నేను నో అని చెప్పా. నాకు నచ్చలేదు ఈ ఈ జాబ్, నేను అటెండ్ అవ్వనని చెప్పాను గానీ అలా చెప్పకూడదు. బట్ స్టిల్ అలా ఏం పర్వాలేదు. ఏం చెప్పకపోయినా ఫెయిల్ అయినా పర్వాలేదు ఇంటర్వ్యూలో. మీరు అటెండ్ అవ్వండి దీప్తి. నేను చెప్తున్నాను గదా! నేను మీ వాయిస్ నోట్ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. బట్ వెయిట్. అంటే అంత ఫ్లూయెన్సీ రాదు మ్యామ్. నేనేం ఇంగ్లీష్ చేశానంటే అక్కర్లా. నా ఓన్
నా ఓన్గా పాయింట్స్ అన్నీ నేను పేపర్ మీద రాసుకుని అవి చాట్ జీపీటీకి చెప్పి నాకు గ్రామర్ కరెక్ట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేసి ఇవ్వమని చెప్పాను. హ్మ్. అప్పుడు హ్మ్. తర్వాత నేను రికార్డ్ చేశాను అది చూసి ఇంకా. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను చెప్పాను ఇంటర్వ్యూ నా ఓన్ వర్డ్స్లోనే నాకు కావాలి అని చెప్పాను. అది హ్మ్. నీట్గా అట్లే చేసి ఇచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, యాక్చువల్లీ ఏంటనంటే ఇంటర్వ్యూ నేను కూడా హెచ్ఆర్‌గానే వర్క్ చేశాను. ఐ యూజ్డ్ టు రిక్రూట్ మెనీ పీపుల్ కదా! సో, మేమేం చేస్తామంటే మీ ఇంగ్లీష్ కోసం చూడం. ఇట్లాంటి జాబ్స్ కోసం స్కిల్ బేస్డ్ జాబ్స్ కోసం మేమేంటంటే వాళ్ళ కాన్సెప్ట్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళకి ఆ వర్క్ ఇస్తే తెలియకపోయినా ఎక్స్‌ప్లోర్ చేసి చూసి చేస్తారా లేదా? మళ్ళీ నా దగ్గరికి మా దగ్గరికి రాకుండా వాళ్ళే ఎక్స్‌ప్లోర్ చేసుకొని ఎలా చేయాలి ఏంటని వాళ్ళే ఎక్స్‌ప్లోర్ చేసుకొని చేస్తారా లేదా? ఈ పాయింట్స్ చూస్తాం మెయిన్‌గా. గ్రామటికల్ మిస్టేక్స్ అవన్నీ అంత పెద్దగా చూడం. సో, మీరేంటనంటే మీ ఓన్ వర్డ్స్‌లోనే చెప్పండి. ఓకే. ఫర్ మీ తెలుగులో చెప్పినా ప్రాబ్లమ్ లేదు. మనకి అంతగా ఇంగ్లీష్ రాకుండా అంత ఏముండదు. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు కూడా చాలా పెద్ద పోస్ట్‌లో ఉండేవాళ్ళకి కూడా అంత పెద్దగా ఇంగ్లీష్ ఏం రాదు. సో, తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్‌డ్ చేసి చెప్పండి మీరు కావస్తే. ఓకేనా? లేదు మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి. నాకు ఇంటర్వ్యూలో నాకు అదే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అని అనుకుంటే, ఈ అసైన్‌మెంట్‌లో మీరు ఇప్పుడు ఎలా చెప్పారో ఇంగ్లీష్‌లో అలానే చెప్పండి. మీకు అది అలవాటయిపోతుంది. అప్పుడు మెయిన్ ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి మీరు ఇంగ్లీషు, తెలుగు 2 మిక్స్ చేసి కాన్ఫిడెంట్‌గా చెప్పేసేయొచ్చు. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ చెప్పాననుకోండి, మెయిన్ ఇంటర్వ్యూలో 2 మిక్స్ చేసి చెప్పేస్తారు కాన్ఫిడెంట్‌గా. ఓకేనా? నేను ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత నాకేమి జాబ్ రోల్స్ కనిపించినా నాకు చాలా వస్తుంటాయి. మీకు ఫార్వర్డ్ చేస్తుంటా. మీరు గూడా అప్లై చేయండి. ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ అటెండ్ అయిపోదాం. సాయి కృష్ణ ఐ థింక్ హి నీడ్స్ సమ్ టైమ్. ఆయన గోల్ ఏంటో నాకు తెలియలేదు. చూద్దాం. సాయి కృష్ణ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఈ నాకు అసైన్‌మెంట్స్ చూస్తే తప్ప నేను చెప్పలేను. సాయి కృష్ణకి చేయలేను. ఓకేనా? సో, వెరీ గుడ్. ఇది నేను వాళ్ళది, మీది కంపేర్ చేసి వాళ్ళ అసైన్‌మెంట్స్, మీ అసైన్‌మెంట్స్ గూడా కంపేర్ చేశాను. వాళ్ళు కూడా 17 మెంబర్స్‌లో ఓన్లీ 6 మెంబర్సే చేయగలిగారు. దాంట్లో ఒక ఆయన ఉన్నారు నాగేశ్వరరావు గారని. ఆయనైతే ఆల్రెడీ ఈస్ హావింగ్ ప్రాజెక్ట్స్. ఆయన చేస్తున్నారు. లీడ్ క్యాంపెయిన్స్ అన్నీ గూడా చేస్తున్నారు. కానీ కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి కొంత లాగ్ ఉంది ఆయనకి. మధ్యలో కొన్ని డౌట్స్ అవన్నీ ఉన్నాయి. దానికోసం అటెండ్ అవుతున్నారు. సో, అతనైతే ఎన్ని క్వెషన్స్ అడుగుతారో అవన్నీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈయన చేయలేకపోవడం వల్ల ఆయన కాన్ఫిడెన్స్ లేదని కాదు. నాకు తెలుసు. ఆయన కాన్ఫిడెన్స్ ఉందని క్లాస్‌లో అడిగే దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. ఆయనకెక్కడైతే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటే చాలు ఆయనకి. ఓకే. మనమంటే కొంచెం బేసిక్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి అసైన్‌మెంట్స్ అన్ని చేయాలి. ఓకేనా? సో, రియల్లీ గుడ్ జాబ్. నేను నిన్న ప్రేమ్‌పాల్‌ది కూడా ఈవినింగ్ బ్యాచ్‌కి చూపించలేకపోయాను. టైం సరిపోలేదు నాకు. ఇది ఏదేదో చూపిస్తున్నాను నాయనా. ఒక్క నిమిషం. సో, నేను ఇవాళ కానీ, రేపు కానీ ప్రేమ్‌పాల్ యూట్యూబ్ ఛానెలు అండ్ మీది వాయిస్ నోట్ కూడా షేర్ చేయొచ్చా వాళ్ళకి? ఇలా చెప్పారు అనేది? ఆ! చేయండి మ్యామ్. దాంట్లో ఏముంది. నేను ఫస్ట్ మన గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీరు చూడండి. మీరు ఓకే అయిన తర్వాత నేను వాళ్ళ టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నారు. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ నేను షేర్ చేయలేదు. నా నంబర్ వాళ్ళ దగ్గర వద్దు అన్నట్టుగా అందరి దగ్గర. మీరందరంటే యూత్ ఫర్ సేవ కాబట్టి ఇట్స్ ఓకే. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. వాళ్ళకి నేను టెలిగ్రామ్ గ్రూపే చేశామనమాట. సో, వాళ్ళకి షేర్ చేస్తాను. అండ్ ప్రేమ్‌పాల్ యూట్యూబ్ ఛానెల్ కూడాను వాళ్ళకి షేర్ చేస్తాను. ఇవాళ, రేపు. ఓకేనా? బట్ గుడ్ జాబ్. అగైన్ నేను ఎన్ని సార్లు చెప్పినా నాకు అంత హ్యాపీగా ఉంది మీ అసైన్‌మెంట్స్ చూసి. అంటే నాకు ఎలా ఉన్నా నాకొచ్చినంత వరకు చేసేయాలనుకోని చేసేస్తాను. వెరీ గుడ్ దీప్తి. నేను చెప్తున్నాను గదా! నేను ఇంకొకటి నా పర్సనల్ బ్యాచ్ ఏదన్నా స్టార్ట్ చేస్తే కూడాను, లేదా యూత్ ఫర్ సేవ వాళ్ళ బ్యాచ్ ఇంకోటి స్టార్ట్ చేశాను. నేను వాళ్ళ పర్మిషన్ అడుగుతాను. మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఆ! ఫ్రీగానే క్లాసెస్ కూడా ఒకవేళ ఏమన్నా టాపిక్స్ మీకు డౌట్ ఉంటే అటెండ్ అయిపోండి. నా పర్సనల్ ట్రైనింగ్ ఏమైనా ఉన్నా గాని నేను చెప్తాను ఫ్రీగా అటెండ్ అయిపోండి. దాంట్లో ఓకే గూడా చాలా మ్యామ్. ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఆహ్, నిన్న మనం లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం కదా! సో, నేను మళ్ళీ దీప్తి క్యాన్వా లీడ్స్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసాం. రైట్? సో, ఒక్కసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్తా. ఇన్ని సార్లు నేను చెప్పడం వల్ల ఏంటంటే, మీకు ఆ స్టెప్స్ అన్నీ మీకు బ్రెయిన్‌లోకెళ్ళిపోతాయి. సో, ఈమె చెప్పిందే చెప్తుంది తిట్టుకోవాలనుకుంటే తిట్టుకోండి. బట్ నా గోల్ ఏంటంటే, మీకు అవన్నీ బ్రెయిన్‌లో అలా వెళ్ళిపోతాయి.
ఓకే. సో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. మన గోల్ ఏంటంటే దీప్తికి ఆల్రెడీ తనకి చాలా బ్రాండింగ్ అయిపోయింది. రీచ్ క్యాంపెయిన్ చేసాము. సో 1 వీక్ 2 వీక్స్ అలా రీచ్ క్యాంపెయిన్ చేసాము. సో మనకి కొన్ని ఇన్సైట్స్ ఉన్నాయి మన దగ్గర. సో 35 to 60 1 మినిట్. సాయి కృష్ణ అండ్ ప్రేమ్పాల్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం. ఓకే. ప్రేమ్పాల్? ఓకే. ప్రేమ్పాల్‌కి నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. నిన్న మొన్న కూడా చూసా నేను. ఫైన్. హ్మ్. ఓకే. సో తనకేంటనంటే ఇప్పుడు లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేయాలి. తన ట్రైనింగ్ కోర్స్‌కి ఎవరెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నేము, ఫోను నంబరు అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడీ అండ్ వాళ్ళు ఏ సిటీ నుంచి వస్తున్నారు అనేది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలనమాట మన దీప్తికి. సో వి ఆర్ గోయింగ్ టు ఆబ్జెక్టివ్ లీడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే. సో ఇక్కడ మనము శాంపిల్ క్యాంపెయిన్ మనం క్యాంపెయిన్ నేమ్ కూడా పెట్టుకోవాలి కదా! దీప్తి శాంపిల్. ఈయన దీప్తి క్యాన్వా అని పెట్టాను కదా! నేను దీప్తి శాంపిల్ అని పెడుతున్నాను. ఓకే. సో లీడ్స్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ లీడ్స్ మనం ఆల్రెడీ డిసైడ్ చేసాము. అండ్ బడ్జెట్ క్యాంపెయిన్ బడ్జెట్ అండ్ యాడ్ సైడ్ బడ్జెట్. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ యాస్ ఆఫ్ నౌ. ఇది మీరు తర్వాత ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ఇది. సో డైలీ బడ్జెట్, లైఫ్ టైమ్ బడ్జెట్ మనకు ఆల్రెడీ తెలుసు. బాగా తెలుసు. డైలీ బడ్జెట్ అండ్ లైఫ్ టైమ్ బడ్జెట్. సో మనం డైలీ బడ్జెట్ ₹100 పెట్టుకుంటున్నాం. డైలీ ₹100 స్పెండ్ చేసి మెటా నుంచి మనం లీడ్స్ తెప్పించుకుంటున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ అవర్ గోల్. సో వి వాంట్ టు రన్ దిస్ క్యాంపెయిన్ ఫర్ 5 డేస్ అనుకుందాం. ఓకే. అండ్ యాడ్ ఫండ్స్ ఎందుకంటే ఫండ్స్ మనకి నేను ఓన్లీ 200 యాడ్ చేశాను. సో 199 యాడ్ అయింది. మిగిలింది అది జీఎస్టీగా కట్ చేసేసుకుంది. అండ్ దెన్ క్యాంపెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ 1 మినిట్. యా. ఓకే. ఈ లీడ్ జనరేషన్‌కి క్యాంపెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అన్నా, లేదంటే రీచ్ క్యాంపెయిన్‌కి బిడ్డింగ్ స్ట్రాటజీస్ అన్నా ఏదైనా గాని ఈ 3 చూపిస్తుంది. ఇంకొకటుంది నేను అది మర్చిపోయాను ఎక్కడ చూపిస్తుంది అనేది. బట్ మీ 3నే గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ వాల్యూమ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనంగానే మీకు ఈ 3 గుర్తు రావాలి మెటాలో. ఓకే. హైయెస్ట్ వాల్యూమ్, కాస్ట్ పర్ రిజల్ట్ కోడ్ అండ్ బిడ్ క్యాప్. నెక్స్ట్ అసైన్‌మెంట్‌లో నేను ఇవి ఇస్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటేనే మీకు పెర్ఫార్మన్స్ మార్కెటింగ్ వచ్చినట్టు. ఓకే. అండ్ దెన్ ఏవైబీ టెస్ట్ నేను జస్ట్ క్యాజువల్‌గా తర్వాత నేను కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు చెప్పినా మీకు అది అర్థం కాదు ఏవైబీ టెస్ట్. అండ్ కేటగిరీస్‌లో వి ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ పొలిటికల్ ఆర్ లోన్ ఆర్ ఇంకా అట్లాంటివి ఏమి మనం రన్ చేయట్లేదు కాబట్టి మనం వి ఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీ ఆఫ్ దీస్. ఓకే. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏవైబీ టెస్ట్‌ది నా క్లాస్‌లో ఒకసారి గుర్తు చేయరా దీప్తి? నేను ఆ కాన్సెప్ట్ చెప్తాను. ఇవాళ కాదు క్లాసెస్ అయిపోయిన తర్వాత పెర్ఫార్మన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత. ఓకే మ్యామ్. నెక్స్ట్ లెవెల్ ఈస్ క్యాంపెయిన్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే యాడ్ సెట్ లెవెల్. సో యాడ్ సెట్ లెవెల్‌లో కూడా మనం జనరల్‌గా సేమ్ నేమ్ ఇవ్వాలి. ఏదైతే మనం క్యాంపెయిన్‌కి ఇచ్చుకున్నామో ఆ క్యాంపెయిన్ నేమే ఇవ్వండి. అండ్ ఇది రూల్ కాదు. నేను సజెషన్ మాత్రమే చెప్తా. మీ ఇష్టం వచ్చి నేమ్ ఇవ్వచ్చు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం సేమ్ నేమ్ ఇస్తే బెటర్. నెక్స్ట్ ఏంటంటే కన్వర్షన్ లొకేషన్. మీకు లీడ్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా! ఆ కలెక్ట్ చేసిన లీడ్స్ ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకుంటున్నారు. వాట్సాప్, మెసెంజరు, ఇన్‌స్టెంట్ ఫార్మ్స్ అట్లా ఉన్నాయి. సో నేను ఇన్‌స్టెంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అది చూద్దాం నెక్స్ట్ స్టేజ్‌లో. కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాం. ఎందుకంటే మనం రీచ్ క్యాంపెయిన్ చాలా సార్లు రిపీట్ చేసాం స్లోగాని. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీరు పేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్‌లో మీకు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ కూడాను సెలెక్ట్ అయిపోతుంది. 1 మినిట్. ఓకే. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ గోల్స్. పర్ఫార్మెన్స్ గోల్స్‌లో నేను అడిగే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ అసైన్‌మెంట్‌లో పర్ఫార్మెన్స్ గోల్స్ ఇన్ రీచ్ క్యాంపెయిన్ అండ్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఇన్ దిస్ లీడ్స్ క్యాంపెయిన్. ఓకే. వాట్ ఆర్ ద పర్ఫార్మెన్స్ గోల్స్ ఇన్ రీచ్ క్యాంపెయిన్ అండ్ వాట్ ఆర్ ద పర్ఫార్మెన్స్ గోల్స్ ఇన్ లీడ్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఖచ్చితంగా క్వెషన్ మీకు అసైన్‌మెంట్‌లో అడుగుతా. ఇందాక క్వెషన్ కూడా కంపల్సరీ క్వెషన్. ఓకే. సో దీంట్లో 2 టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గోల్సే ఉంటాయి. రీచ్ క్యాంప్‌లో మనం 5 చూసాం. ఓకే. సో మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ లీడ్స్ అండ్ మాక్సిమైజ్ నంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. ఈ రెండిటికి డిఫరెన్స్ కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. గుర్తు లేకపోతే అడగండి నేను మళ్ళీ చెప్తా. ఓకే. సో పర్ఫార్మెన్స్ గోల్స్.
ఇది అండ్ అది కూడా సెలెక్ట్ చేస్తున్నాం. మనం మాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ ఫస్ట్ టైం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం దీప్తికి. లీడ్స్ క్యాంపెయిన్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మాక్సిమైజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. అండ్ దెన్ డైనమిక్ క్రియేటివ్ ఆన్‌లో పెట్టుకోమన్నా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. డైనమిక్ క్రియేటివ్ ఆన్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటి అని. నెక్స్ట్ స్టెప్‌లో మనం ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైను, డిస్క్రిప్షను అండ్ ఆ క్రియేటివ్స్ కూడా అప్‌లోడ్ చేస్తాం గదా! ఇవన్నీ ఇష్టానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూపిస్తుంది జనాలకి. ఏ మ్యాచ్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారో, మనకి ఎక్కువ మంది ఆ మ్యాచ్ చూసి ఫార్మ్ ఫిల్ చేస్తున్నారో మెటాకి అర్థమైపోతుంది. మెటా లెర్నింగ్ స్టేజ్‌కెళ్తుంది కదా! అర్థమైపోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ మ్యాచ్ ఎక్కువ మందికి చూపిస్తుంది. మిగిలినవి కూడా చూపిస్తుంది, తక్కువ చూపిస్తుంది. ఆ మ్యాచ్ ఎక్కువ మందికి చూపిస్తుందనమాట. ఓకే. అండ్ దెన్ బడ్జెట్ అండ్ స్కెడ్యూల్. ఓకే. సో, ఇక్కడ మనం ఆల్రెడీ బడ్జెట్ మనం డిసైడ్ చేసాం. యాడ్ సెట్ స్పెండింగ్ లిమిట్స్ అంట. ఇదేంటి నాకు గుర్తు రావట్లేదు. ఓకే. సెట్ మినిమమ్ ఆర్ మాక్సిమం స్పెండ్ లిమిట్ ఫర్ దిస్ యాడ్ అని కూడా ఇది ఇస్తుంది. ఇవన్నీ కూడా కొత్త ఫీచర్స్ యాక్చువల్లీ. ఓకే. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటే మినిమమ్ ఎంత స్పెండ్ చేయాలి, మాక్సిమం ఎంత స్పెండ్ చేయాలని చెప్పేసి మనం దానికి ఇచ్చేస్తున్నాం రూలు. సో, ఫస్ట్ టైమ్ యాడ్ లీడ్స్ క్యాంపెయిన్ కూడా ఫస్ట్ టైమ్ మీరు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. చూడండి యావరేజ్ డైలీ మినిమమ్ ఎంత పర్సెంటేజ్ స్పెండ్ చేయాలి. ఒక్కోసారి అది ఏం స్పెండ్ చేయకుండా ఉంటే అలా జరగదు. మెటా ఎంత వాడు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో అంత తీసుకుంటాడు. వాడొక పెద్ద ఎదవ అసలు నిజంగా. వాడు ఇండియాకొస్తే చంపేయాలని ఫస్ట్ మేము డిసైడ్ అయిపోయాం మార్క్ గాడు. రైట్. సో, ఇక్కడ యావరేజ్ డైలీ మినిమమ్ ఎంత స్పెండ్ చేయాలి ఇదంతా రికార్డ్ అవుతుంది గదా! ఓకే. సో, యావరేజ్ డైలీ మినిమమ్ ఎంత మనం స్పెండ్ చేయాలనేది పెట్టొచ్చు. ఎంత పర్సెంటేజ్ మనం రూ. 100 అనుకున్నాం గదా! దాంట్లో మినిమమ్ ఖచ్చితంగా ఇంతన్నా స్పెండ్ చెయి. అంటే 100లో 50% రూ. 50 రైట్. సో, 50% అన్నా నువ్వు స్పెండ్ చెయ్యి యావరేజ్. అండ్ యావరేజ్ డైలీ మాక్సిమం 100% రైట్. మనం 100 స్పెండ్ చేయమని చెప్పి అడుగుతాం. రైట్. సో, అది మీరు కావాలని అనుకుంటే ఆ రూల్స్ కూడా ఇక్కడ స్పెండింగ్ లిమిట్స్ కూడాను మీరు పర్సెంటేజ్‌లో మీరు పెట్టుకోవచ్చు. ఆర్ వాల్యూ కూడా ఉంది ఇక్కడ. ఓకే. యాహ్! వాల్యూలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ మనకు అక్కర్లేదు. ఇవన్నీ ఈ ఈ సెట్టింగ్స్ అన్నీ ఎప్పుడనంటే మీరు 2, 3 టైమ్స్ ఆ క్లయింట్‌కి రన్ చేసిన తర్వాత మీ దగ్గర ఇన్‌సైట్స్ ఉంటాయి కదా! నేను ఇవి చెప్పకపోయినా కానీ మీరు అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, సెట్ చేసుకుంటూ, ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తారు మీ క్యాంపెయిన్‌ని. రైట్? అండ్ దెన్ స్కెడ్యూలింగ్. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు క్యాంపెయిన్ రన్ చేయాలి. సో, ఇది పెట్టేటప్పుడు కంపల్సరీ నేను చెప్పాను. ఎండ్ డేట్. సెట్ అండ్ ఎండ్ డేట్ అనేది కంపల్సరీ మీరు పెట్టుకోండి. అది ఎండ్ డేట్ కనుక మీరు సెట్ చేయకపోతే ఏమవుతుందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఆడియన్స్ లెవెల్. ఆల్రెడీ మీరు ఆడియన్స్ అంతకుముందు క్రియేట్ చేశారు. రీచ్ క్యాంపెయిన్ చేశారు కదా! అది అక్కర్లేదు. ఆల్రెడీ మీరు తనకి లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఆల్రెడీ మీరు ఆడియన్స్ అన్నీ కూడా సెట్ చేసి ఆడియన్స్‌కి సేవ్ చేసుకొని ఒక నేమ్ పెట్టుకున్నారనుకోండి. మీరు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజ్ ఎ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఇవన్నీ కూడాను. ఓకే. గ్లామ్ కిరణ్, విజిబిలిటీ, రేడియన్స్ అండ్ డాక్టర్స్, ఓక్స్, శైలిక హైదరాబాద్ ఇట్లా మేము చాలా క్యాంపెయిన్స్ రన్ చేసాం. సో, ఆ ఆడియన్స్‌కి మేము ఇట్లా నేమ్ పెట్టేసుకున్నాం. సో, నెక్స్ట్ టైమ్ మేము అదే ఆడియన్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి. తత్వ ఆడియన్స్ అనంటే ఇక్కడ చూపిచ్చింది చూడండి. తత్వ ఆడియన్స్ అంటే ఎవరు, ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. లొకేషన్ నేను ఇక్కడ కసర్ జరిపితే అది వెళ్ళిపోతుంది. సో, అందుకనే ఇక్కడ డ్రాప్ డౌన్‌లో చూడండి. లొకేషన్ అనంటే మదీనాగూడ. తత్వ క్లినిక్ అప్పుడు ఇక మియాపూర్‌లో ఉండేది. ఇప్పుడు మూసాపేటలోకి షిఫ్ట్ చేశారు. సో, ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి మాత్రమే అది వెళ్ళేటట్టుగా మేము ఓన్లీ హైదరాబాద్‌లో కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఏజ్ గ్రూప్ కూడా 18-65+ సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసాం ఆడియన్స్‌ని. సో, నెక్స్ట్ టైమ్ నేను తత్వాకి యాడ్ రన్ చేయాలనంటే ఈ ఆడియన్స్ ఆల్రెడీ వర్క్ అవుతుందంటే యాజ్ టీజ్‌గా నేను అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త ఆడియన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం టైం చాలా కూడాను సేవ్ అవుతుంది. రైట్? సో, ఫస్ట్ టైమ్ మీరు ఆడియన్స్ క్రియేట్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ లొకేషన్ ఇక్కడ మీరు క్లిక్ చేసి లొకేషన్ ఇండియానా? లేదంటే హైదరాబాదా? హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై అలా ఏమన్నానా? సో, ఏమేమి ఏరియాసో మీరు అవన్నీ కూడాను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అండ్ దెన్ లేదు నాకు ఎక్స్‌క్లూడ్ చేయాలి అని అనుకుంటే ఎక్స్‌క్లూడ్ ఉంది. ఈ పర్టిక్యులర్ ఏరియాస్ నేను ఎక్స్‌క్లూడ్ చేయాలి. ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో మట్టుకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. హైదరాబాద్ మొత్తం మీరు యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. బట్ కొన్ని ఏరియాస్‌లో యూ డోంట్ వాంట్ టు షో యువర్ యాడ్స్. అక్కడ మీ కాంపిటీటర్స్ ఉన్నారో సంథింగ్ లేదంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ పర్చేజ్ చేస్తున్నారనుకోండి మీ ప్రొడక్ట్.
దెన్ మీరు ఎక్స్క్లూడ్ అని చెప్పేసి ఆ ఏరియాస్ ఎక్కడైతే యాడ్ చూపించకూడదో ఆ ఏరియాస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం హైదరాబాద్ ఎక్స్క్లూడింగ్ దీస్, ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఏరియా తప్ప మిగిలినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని అన్నాం కదా. ఓకే ఫైన్, అది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. అండ్ దెన్ 1 minute. డీటెయిల్ టార్గెటింగ్ ఎక్కడుంది? కిందకి రావాలా? మీకు కనిపిస్తుందా డీటెయిల్ టార్గెటింగ్ అని ఇక్కడ? ఇంక్లూడ్ అని చెప్పి మనం మ్యాచ్ చేసుకుందాం. అది చిన్నగా ఉంటుంది డీటెయిల్ టార్గెటింగ్ అనేది. యాస్, షో సజెషన్స్ లో వెళ్ళింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అన్నా కనిపించాలి, లేదంటే షో మోర్ కంట్రోల్స్, షో మోర్ సజెషన్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి చూడండి. ఓకే, సజెస్ట్ అండ్ ఆడియన్స్, ఇక్కడ మీరు డీటెయిల్డ్ టార్గెటింగ్ నిన్న అనుకున్నాం కదా, వాళ్ళ ఏజ్, జెండరు, డీటెయిల్ టార్గెటింగ్ లో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది. ఓకే, సో అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడాల్సిందే. మీరు డమ్మీ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి అమౌంట్ యాడ్ చేయకుండా. ఓకే, సో ఇట్లా బ్రౌజ్ అని చెప్పేసి ఇక్కడ డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్, డీటెయిల్ టార్గెటింగ్ లో మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు, డీటెయిల్ టార్గెటింగ్ ఇన్ మెటాలో మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటే డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ యువర్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవి కూడాను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, అండ్ దెన్ ప్లేస్మెంట్స్ గురించి కూడాను ఐ థింక్ దీప్తి మీరు మాట్లాడినట్టున్నారు ప్లేస్మెంట్స్ గురించి కూడాను మీ ఆడియోలో. ఓకే, సో ఈ ప్లేస్మెంట్స్ కూడాను మీకు ఏమేం ప్లేస్మెంట్స్ కావాలి. ఓకే, ఆల్ డివైజెస్ చూపిస్తుంది, ఆల్ డివైజెస్ అండ్ ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తుంది. ఆల్ డివైజెస్ అంటే మొబైలా, ల్యాప్టాపా, ఇవన్నీ కూడా చూపిస్తుంది, ఐఓఎస్ ఇట్లా అన్ని కూడా చూపిస్తుంది. 1 minute. యా, ఆల్ డివైజెస్ రికమెండెడ్. ఓకే, ఆల్ మొబైల్స్, ఓకే, ఆల్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఫీచర్ ఫోన్స్ ఓన్లీ అనేది మనకి డిజేబుల్ చేసింది. సో మీకు ఏది కావాలి, రికమెండెడ్ ఏంటంటే ఆల్ మొబైల్ డివైజెస్ తీసుకోండి. ఇది అసలు మీరు ఏమీ చేయకుండా ఉంటే బెటర్, లేదా ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు వైఫై. ఓకే, ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు వైఫై అంటే అక్కడ వాడి ఇంప్లాయిడ్ మీనింగ్ ఏమై ఉండాలి? మీరు యాడ్ రన్ చేయండి, బట్ దాంట్లో వైఫై కనెక్ట్ అయిన మొబైల్స్కో డివైజెస్కో మాత్రమే యాడ్ చూపించండి అన్నారనుకోండి, అంటే ఏమర్థం? ఏమై ఉండొచ్చు? నేను కూడా గెస్ట్ చేసుకునే చెప్తున్నా. దీప్తి, సాయి కృష్ణ అండ్ ప్రేమ్ పాల్, ఆలోచించి చెప్పండి. అంటే ఓన్లీ వైఫై ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి షో చేసేటట్టు. అది వాడు డైరెక్ట్ గా చెప్పాడు. సో ఎందుకని అలా చెప్పుంటాడు అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేను కూడా గెస్ట్ చేసుకుంటా. జస్ట్ ఐఎమ్ టేకింగ్ యువర్ ఐడియాస్. ఏమై ఉండొచ్చు? దీప్తి మీరు ఏమైనా చెప్తారా? లేదు. నేనేమనుకుంటున్నాను అనంటే వీ డోంట్ నో దేర్ ఇంటెన్షన్, రైట్? సో ఎవరైనా యాడ్ రన్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నారు అని అంటే మేబీ వైఫై ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడే వైఫై కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు, మెట్రోలో వెళ్తున్నప్పుడు, అంటే బయట ఎక్కడో ఉన్నప్పుడు వైఫై ఉండదు కదా, అప్పుడు మొబైల్ డేటా ఆన్ అయి ఉంటుంది, రైట్? సో వాళ్ళు ఒక్క చోట తిన్నగా కూర్చొని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే యాడ్స్ చూపించమని అంటుంది. ఓకే, సో మేబీ విచ్ టైప్ ఆఫ్ యాడ్స్ ఐ డోంట్ నో. ఓకే, మొబైల్ డేటా కనెక్ట్ అయిందని అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు, బయట ఎక్కడో ఉన్నారని అర్థం. సో మేబీ దే వోంట్ సీ యువర్ యాడ్స్ ప్రాపర్లీ. ఓకే, తిరిగ్గా చూడరు అని అనుకుంటున్నారేమో, రైట్? సో ఎటువంటి టైప్ ఆఫ్ యాడ్స్ అనేది నాకైతే ఇప్పుడు ఐడియా రావట్లేదు. మీకు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రేమ్పాల్, డూ హ్యావ్ ఎనీ ఐడియా?
మనం యాడ్స్ రన్ చేసేటప్పటికి మనకైతే ఐడియా రావట్లేదు. బట్ దట్ ఈస్ దేర్ కాన్సెప్ట్. వాళ్ళు ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు వైఫై అని మనం సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే, సో వాళ్ళ ఇంట్లోనో ఆఫీస్‌లోనో ఒక్క చోట కూర్చొని ఉంటేనే మనకి వైఫై కనెక్ట్ అవుతుంది. రైట్? సో అంటే వాళ్ళు క్లియర్‌గా ఇది కూడా చూడాలి. యాహ్! ఇది కూడా ఒక స్ట్రాటజీ మేడం. అంటే యెస్. టార్గెటెడ్ ఆడియన్స్ లో వన్ టైప్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఐ డోంట్ నో. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వాళ్ళుంటారు కదా! సో 12:00కి అట్లా మనకి ఆకలేస్తడం మొదలెడుతుంది. సో 12:00కి అట్లా స్విగ్గీలో మనం ఆర్డర్ చేయాలన్నా, జొమాటోలో ఆర్డర్ చేయాలన్నా, ఉబర్ ఈట్స్ వాటిలో ఆర్డర్ చేయాలి అనంటే మనం అడ్రెస్ ఇవ్వాలి. ఓకే. హోమ్ అడ్రెస్సో, ఆఫీస్ అడ్రెస్సో ఇవ్వాలి. ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం అడ్రెస్ ఇవ్వలేం. ట్రైన్‌లో అంటే వేరు. ఓకే. సో అడ్రెస్ ఇవ్వాలి అనంటే అట్లాంటి వాళ్ళకి ఓన్లీ కనెక్టెడ్ టు వైఫై అనే వాళ్ళకి స్విగ్గీ, జొమాటో వాళ్ళు యాడ్స్ చూపించారనుకోండి 12:00 సో వాళ్ళకి చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. సో వాళ్ళు ఒక్క దగ్గర ఉన్నారు. అడ్రెస్ ఇవ్వగలరు. ఆర్డర్ చేసి అడ్రెస్ ఇవ్వగలరు అని వాళ్ళకి కాన్ఫిడెంట్‌గా తెలుస్తుంది. రైట్? అట్లాంటి వాళ్ళకి వాళ్ళు యాడ్ చూపించొచ్చు. టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాడ్ మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే యాడ్ రన్ చేయాలి. అది కూడా వెన్ కనెక్టెడ్ టు వైఫై అని. ఇది సెలెక్ట్ చేయలేదనుకోండి వాళ్ళు, బస్‌లో వెళ్తూ ఉంటారు ఎవరో, మెట్రోలో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ యాడ్ కనిపిస్తుంది. కానీ వాళ్ళు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవాలంటే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ లెస్. వాళ్ళు ఎక్కడికి డెలివర్ చేయాలని అడ్రెస్ ఇవ్వాలి కదా! మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 7, 2, 3 ఏదో సంథింగ్ అట్లా ఏమి ఇవ్వలేరు కదా! సో ఇది నాకు జస్ట్ ఇప్పుడే నాకు తట్టింది. ఐ డోంట్ నో. ఇట్లాంటి సాయి కృష్ణ చెప్పినట్టుగా దిస్ ఈస్ సమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అక్కడ ఇచ్చారంటే అది సెలెక్ట్ చేసుకుంటే దాని ఇంప్లైడ్ మీనింగ్ చాలా ఉంటుంది. వేరేది ఆలోచించుకొని చేయాలి. రైట్? సో మనం మార్కెటింగ్ చేసాం, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము అనంటే దాని వెనకాల ఏదో కథ ఉంటుంది. నేను చెప్పాను గదా! డ్రై ఫ్రూట్స్ కొనేవాళ్ళు చెప్పానో లేదో. డ్రై ఫ్రూట్స్ క్యాంపెయిన్‌కి ఒకటి రన్ చేసాం కదా! సో వాళ్ళకి టార్గెటెడ్ ఆడియన్స్ మేము సెలెక్ట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ దగ్గరికెళ్ళి మేము ఏం చేసామంటే ఎవరైతే జిమ్ చేస్తున్నారో, జిమ్‌కెళ్తున్నారు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్, యోగా అలా చేసేవాళ్ళు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కొంటారు. బాగా వాళ్ళకి ఫిట్‌నెస్, ఇంట్రెస్ట్ అవన్నీ ఉండే వాళ్ళకి. సో వాళ్ళని కూడా మేము సెలెక్ట్ చేసుకున్నామనమాట. అండ్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరిని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అట్లా సాయి కృష్ణ ఈజ్ ఇన్ ద రైట్ వే. అతను చెప్పినట్టుగా దిస్ ఇస్ సమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకేనా? నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్స్. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మనం నిన్న చూసాం. ఓకే. సో ఏమేం ప్లాట్‌ఫార్మ్స్ టోటల్ 17 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ ఇచ్చింది కదా! టోటల్ 17 ప్లాట్‌ఫార్మ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్ రైట్? సో అది చూపించొచ్చు కదా! 17 ప్లాట్‌ఫార్మ్స్ అనేది. ఓకే. సో దాంట్లో మనకేమేమి కావాలో అవి ఉంచుకొని మిగిలినవి అన్‌చెక్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్‌ని బట్టి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి వాంట్ టు రన్ క్యాంపెయిన్స్ ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్. రీచ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు రెండిట్లో చేసేయండి. అన్నిట్లో చేసేయండి. మనకి ఎక్కడి నుంచి పర్ఫార్మ్ అవుతుంది. నిన్న మనం ఇన్‌సైట్స్ చూసాం. చూస్తే తెలిసిపోతుంది మనకి ఎక్కడి నుంచి జనాలు 1 ఆర్ 2 క్యాంపెయిన్స్ రన్ చేయగానే తెలుస్తుంది. దాన్ని బట్టి అనవసరమైన దానికి తక్కువ అమౌంట్ పెట్టుకొని లేదంటే అసలు తీసేసి ఎక్కడి నుంచైతే పర్ఫార్మ్ అవుతుందో ఆ ప్లేస్‌మెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే. ఇన్‌సైట్స్‌లో మనకి క్లియర్‌గా తెలిసిపోతాయి. ప్రీవియస్ క్యాంపెయిన్ ఇన్‌సైట్స్ చూస్తే. ఓకే. సో దట్ ఈస్ ద ప్లేస్‌మెంట్స్. అండ్ దెన్ ఇవి అక్కర్లేదు. ఓకే. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ కూడాను యాడ్ నేమ్ క్యాంపెయిన్ లెవెల్‌కి నేమ్ పెట్టాం. యాడ్ సెట్‌కి నేమ్ పెట్టాం. అండ్ యాడ్ నేమ్ అనేది కూడా పెట్టాం. నేను నా చిన్నప్పుడు టీవీలో ఒక జోక్ చూసా. బ్రహ్మానందం అని యాక్టర్ ఉన్నాడు కదా! కమెడియన్. సో ఆయన ఈయనకి రాకముందు టీవీలో వచ్చేవాడంట. సో ఆయనవి కొన్ని జోక్స్ చూసాను నేను. ఆయన ఏంటంటే నాలాంటి ఒక టీచర్ ఉంటారనమాట. సో వాళ్ళేంటంటే స్టూడెంట్స్‌కి ఏం చెప్పాలి? ఇండియా అండ్ బర్మా ఆర్ ద నైబరింగ్ కంట్రీస్ అనేది కాన్సెప్ట్ పిల్లలకి చెప్పాలి. ఆయన మోటో అది. ఏమన్నా చెప్పు క్లాస్ నుంచి బయటికెళ్ళేటప్పుడు ఇండియా ఈస్ ద నైబరింగ్ కంట్రీ ఆఫ్ బర్మా, బర్మా ఈస్ ద నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే చెప్పాల. ఇండియా అండ్ బర్మా నైబరింగ్ కంట్రీస్. ఆయన చెప్తాడు ఆ జోక్ గనుక కనిపిస్తే నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు చెప్పలేను నేనది. సో ఏది చెప్పినా కానీ, ఏ క్వెషన్ అడిగినా కానీ ఆయన సో ఇండియా ఈస్ ఎ నైబరింగ్ కంట్రీ ఆఫ్ బర్మా. సో బర్మా ఈస్ ఎ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా. ఇట్ మీన్స్ ఇండియా అండ్ బర్మా ఆర్ నైబరింగ్ కంట్రీస్. That is why India is India as Burma. India has Burma as its neighboring country, and Burma has India as its neighboring country.
సో వి ఆల్ నో దట్ ఇండియా అండ్ బర్మా నైబరింగ్ కంట్రీస్ అలా చెప్పిందే చెప్తాడనమాట. సో ఇప్పుడు నాకు నేను క్యాంపెయిన్ స్ట్రక్చర్ చెప్తుంటే నాకు సేమ్ బ్రహ్మానందం లాగే అనిపిస్తుంది అనమాట. సో వీలైతే నేను ఆ జోక్ పంపిస్తా. ఓకే. సో ఇక్కడ యాడ్ యాడ్ నేమ్ కూడా మీరు ఒక నేమ్ ఏదైతే అనుకున్నారో ఆ నేమ్ పెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ దిస్ ఈస్ ద ఫేస్‌బుక్ పేజ్ అండ్ దిస్ ఈస్ ద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఓకేనా. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా బై డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పాను కదా! అండ్ దెన్ మనం ఎటువంటి టైప్ ఆఫ్ యాడ్ రన్ చేయాలనుకుంటున్నాము. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. ఇక్కడ కరసలు ఇవ్వలేదు. ఆప్షన్ ఇవ్వలేదు కరసలు. ఓకే. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. నేను ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. శాంపుల్ ఇమేజెస్, క్రియేటివ్స్ నేను అది అప్‌లోడ్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి. సెలెక్ట్ ఇమేజెస్. ఇమేజెస్ కావాలా? సెలెక్ట్ వీడియోస్. ఆల్రెడీ మీరు వీడియోస్ క్రియేట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి. ఆ వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటారా? లేదంటే ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉన్న పేజ్‌లో అవైలబుల్ ఉన్న పోస్టర్స్ అవన్నీ ఉన్నాయి కదా! వీడియోస్ దాంతోటి మీరు క్రియేట్ వీడియో చేస్తారా? ఇది మీకు టైం తీసుకుంటుంది. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో, మనం స్టార్టింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ ఇమేజెస్ అని పెడుతున్నా. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఇమేజెస్. ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేయండి. నిన్న అప్‌లోడ్ చేసినట్టున్నా నేను. ఓకే. సో, ఇక్కడ అప్‌లోడ్ చేయండి. నేను నిన్న ఇది అప్‌లోడ్ చేశాను ఈవినింగ్ బ్యాచ్ చెప్పేటప్పుడు. సో, నేను అది సెలెక్ట్ చేస్తున్నా. 1 ఇమేజ్ తోటి సెలెక్ట్ చేస్తున్నా. మీరు 10 ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే. నా సజెషన్ ఏంటంటే 10 ఇమేజెస్ కాకపోయినా 4, 5 క్రియేటివ్స్ క్యాన్వాలో చేసుకొని ఆ యాడ్‌కి తగ్గట్టుగా అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్లాస్‌లో నేను చెప్తాను. ఎట్లా ప్రాంప్ట్స్ ఇచ్చుకోవాలి మీరు క్యాన్వాకి, ఎట్లా మీరు యాడ్ అంతా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే. ఆర్ మీకు ఆల్రెడీ తెలుసు. దీప్తికైతే ఎడాపెడా చాట్‌జీపీటీ వాడేస్తుంది కాబట్టి ఎట్లా మీకు ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి చాట్‌జీపీటీకి ఎట్లాగో తెలుసు. సో, అలా చేసి మీరు ఈ క్రియేటివ్ రెడీ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మ్యామ్. యాహ్! ఇది క్యాన్వాలో మనకి కావాల్సిన సాంగ్స్ అట్లా కస్టమైజ్ చేసుకోవడానికి ఉండదా మేడం? అంటే ఎలాంటివి? అంటే కొంచెం క్లియర్‌గా చెప్పండి. అంటే తెలుగు సాంగ్స్ గాని అట్లా. అంటే ఏవైనా క్యాన్వాలో నార్మల్‌గా క్యాన్వాలో కన్నా మీకు సునో డాట్ ఏ అనేది మీరు ఎప్పుడైనా చూసారా? సునో డాట్ ఏ లేదు. ఒకసారి అది ట్రై లేదు. చేయండి. నేను ఏఐ చెప్పేటప్పుడు నేను అది చెప్తాను. అది నేను నా లిస్ట్‌లో యాడ్ చేయలేదు. మీరు ఏ యాహ్! అంటే ఇవాళ చూసానన్నమాట. ట్రై చేశాను. హ్మ్. రాలేదు. వచ్చిందా క్యాన్వాలో? క్యాన్వాలో వచ్చిందా సాయి కృష్ణ సాంగు? తెలుగు సాంగ్స్ రావట్లేదు మేడం. అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే వస్తుంది. నేను అది కూడా ట్రై చేయలే క్యాన్వాలో. ఓకే. సో, మీకు కావాలి అని అనుకుంటే మీరు సునో డాట్ ఏఐ ట్రై చేయండి. దాంట్లో మీకు బాగా సునో. మ్యూజిక్, ఓకే. వాయిస్ ప్లస్ అది ఏ మూడ్‌లో కావాలి అన్నీ కూడా క్లియర్‌గా వస్తుంది. ఒకసారి స్పెల్ ఇట్ చేస్తారా మేడం? ఎస్‌యుఎన్‌ఓ గ్రూప్‌లో గాని. సునో ఎస్‌యుఎన్‌ఓ. ఓకే. నేను గ్రూప్‌లో పెడతా. లేదంటే ఆల్రెడీ నేను ఆ! గీతాంజలి స్కూల్‌కి నేను క్రియేట్ చేశాను. ఆ సాంగ్ కూడా నేను మీకు పెడతాను. ఈ ఆహ్, వెబ్‌సైట్ నేమ్ కూడా పెడతాను. కాస్త రేపు ఒకసారి క్రియేట్ ఓకే. చేసి చూద్దామంటే ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం. ఏదైనా తెలుగు సాంగ్. ఒకసారి చూద్దాం మేడం. రేపు ఓకే. చూద్దాం. ఓకేనా? చూసి చూద్దాం అదే మేడం. సాంగ్ ఓకే. నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. మనం ఓకే. ఏదైనా ఓకే కంటెంట్ మేడం. ఇప్పుడు మనకి పెర్ఫార్మన్స్ గోల్స్ మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది గదా! ఒక పని చేద్దాం. పెర్ఫార్మన్స్ గోల్ మీద సాంగ్ క్రియేట్ చేసేద్దాం. సో, ఆ సాంగ్ వింటే మీకు అది స్టెప్స్ అలవాటయిపోతాయి కదా! సో, అది రేపు మనం చేద్దాం సాయి కృష్ణ. రేపు క్లాస్‌లో అదే చేద్దాం. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. ఇది టైం అయిపోయింది అనుకుంటా మేడం. మళ్ళా ఓకే. రీలాగిన్. సరే నేను లాగౌట్ చేస్తున్నా. మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? ఓకే.